ప్రజాహిత యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ఎక్కడికి వెళ్లినా మోదీకే ఓటేస్తామని చెబుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి 350కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని, 100 రోజుల్లో తప్పక అమలు చేయాలని సంజయ్ అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ఆరోపణలకే పరిమితమైతే తెలంగాణ ప్రజలు నష్టపోతారని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని బండి సంజయ్ అన్నారు. ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో నిన్న రాత్రి ప్రారంభమైంది. మళ్ళా 4th, 5th నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ ఉన్నది కనుక 2 days బ్రేక్ ఇచ్చి మళ్ళా 6th, 7th మానకొండ నియోజకవర్గం, మళ్ళీ 8th నాడు శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కావాల్సిన ఉద్దేశంతో 9th, 10th కూడా చొప్పద నియోజకవర్గం కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాహిత ద్వారా ప్రజలు కలుసుకునే అవకాశం, ప్రజలకు మోడీ గారి సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, గ్రామాలకు ఇచ్చిన నిధులు, నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ చేసిన అభివృద్ధి ఈ విషయంలో స్పష్టం చేసేటువంటి అవకాశం దొరికింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము 6 గ్యారెంటీలను చూసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల లోపల అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది.